కూటమి పార్టీ నేతలు కుట్ర రాజకీయాలకు తరలిపారని మండిపడ్డారు. విశాఖ మేయర్ హరివెంకట కుమారి తనను మేయర్పేట నుంచి బలవంతంగా దింపేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జీవీఎంసీలో కూటమికి బలం లేకపోయినా తనపై అవిశ్వాసం పెట్టారని మండిపడ్డారు. ఇక వైఎస్ జగన్ మహిళలకు పెద్దపీట వేస్తూ యాదవ్ వర్గానికి చెందిన తనకు మేయర్పేటం కట్టబెట్టారని వెల్లడించారు. కుట్రలు చేస్తున్న కూటమి నేతలకు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారంటున్న హరివెంకట కుమారితో మా కరెస్పాండెంట్ నాయుడు ఫేస్ టు ఫేస్. జీవీఎంసీలో బలం లేనప్పటికీ కూడా విశాఖ మేయర్ మీద కూటమికి చెందిన కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి నోటీస్ ఇచ్చారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక యాదవ మహిళను మేయర్ పీఠం మీద నుంచి దించేయడానికి కూటమి నేతలు చేస్తున్న ప్రయత్నాలపై మనతో మాట్లాడేందుకు మేయర్ గొలగాని హరివెంకట కుమార్ ఉన్నారు. మేడం చెప్పండి, ఒక మహిళను మేయర్ పీఠం మీద నుంచి దించివేయడానికి కూటమి నేతలు చేస్తున్న కుట్రలను కుతంత్రాలు ఏ విధంగా చూస్తారు? కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత ఈ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి ఆ పార్టీలన్నీ కూడా నా మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది. చాలా కుట్రపూరిత రాజకీయాలు చేసి ఈ రోజున మా కార్పొరేటర్స్ని వాళ్ళు కొనుగోలు చేసి ఇంకా మాదే ప్రభుత్వం కదా, జీవీఎంసీ కూడా మాదే అని ప్రలోభ పెట్టి జీవీఎంసీ డబ్బులను కూడా వాళ్ళకి ఎరగా చూపి ఈరోజు వాళ్ళ వైపుకి మా వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్స్ అందరినీ కూడా వాళ్ళ వైపుకు మలుచుకోవడం చాలా బాధాకరము. ఒక బీసీ మహిళగా, ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళగా నాకు గతంలో 4 సంవత్సరాల క్రితము అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు మేయర్గా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్గా అవకాశం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిస్వార్థంగా నేను పార్టీలకు అతీతంగా నేను ఆ పదవికి కరెక్ట్ న్యాయం అయితే చేయగలిగాను. అంటే పార్టీలకు అతీతంగా అన్ని వార్డుని డెవలప్మెంట్ చేశాను. వాళ్ళు మూల్యం చెల్లించుకోవడం ఎట్టు పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే ఒక యాదవ సామాజిక వర్గము, అందులోనూ బీసీ మహిళకు అవకాశం ఇచ్చి ఆవిడని దించేయడం అన్నది ప్రజలెవరు కూడా హర్షించట్లేదు. అలాంటిది ఇప్పుడు ఎన్నో విమర్శలకు లోనవుతున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా కుట్రపూరిత రాజకీయాలు చేసి ఇంకా ఎలా అయినా మేయర్ని దించేయాలనే దీంతో ఉన్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్తారు. మహిళలకు పెద్దపీట వేయాలన్న ఉద్దేశంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ మేయర్ పీఠం జనరల్కి అయినప్పటికీ కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను ఆ పీఠం మీద కూర్చోబెట్టారని, ఇప్పుడు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్ పీఠం మీద నుంచి దించే ప్రయత్నం చేస్తున్నారని, పెద్ద ఎత్తున ప్రలోభాలతో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కూడా కొనుగోలు చేశారని, వీటన్నింటికీ కూడా బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి మేయర్ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.